సినీ ఇండస్ట్రీలో ఉండే కొన్ని సెలబ్రిటీ జంటలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని చోటును సంపాదించుకుంటాయి. వాళ్లకు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా వీరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుండు, వీరి కాంబోలో ఏదైనా షో వస్తే బాగుండు అని, మళ్ళీ వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే బాగుండు అని కోరుకునే ఆడియన్స్ ఎంతోమంది ఉంటారు. అలా సినిమాల్లో ఇప్పటి జనరేషన్లో అనుష్క ప్రభాస్ని ఎంతలా అయితే ఇష్టపడతారో, బుల్లితెర మీద సుధీర్ రష్మి జోడీని కూడా అంతే ఇష్టపడతారు. జబర్దస్త్లో రష్మి యాంకర్గా చేస్తే సుధీర్ టీం లీడర్గా చేసేవారు. అలా అప్పట్లో జబర్దస్త్లో సుధీర్ స్కిట్ కంటే ఎక్కువగా రష్మితో రొమాన్స్ చేసే సన్నివేశాలనే చూపించేవారు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని చెబుతూ షో యాజమాన్యం ఎన్నో ఈవెంట్లకు వాడుకున్నారు. ఇక అప్పుడప్పుడు పండుగలకు సంబంధించిన కొన్ని ఈవెంట్లయితే స్పెషల్గా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని స్కిట్లు కూడా చేసేవారు. అంతేకాదు ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరికీ 2-3 సార్లు పెళ్లి కూడా చేసేశారు. అలా సుధీర్ రష్మిలు పెళ్లి, ఎంగేజ్మెంట్, లవ్ స్టోరీ, బ్రేకప్ అంటూ ఇలా ఎన్నోసార్లు చాలా షోలలో వీరిని వాడుకుని షో యాజమాన్యం క్యాష్ చేసుకున్నారు. అంతేకాదు రష్మి సుధీర్లకు సంబంధించి ప్రేమాయణం అంటూ షోలో కాస్త ప్రోమో వదిలేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేవారు. ఇక షోలో ఏమైందో తెలుసుకోవడానికి చాలామంది బుల్లితెర ప్రేక్షకులు ఎపిసోడ్ మొత్తం పూర్తిగా చూసేవారు. అలాగే ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్టు కూడా కొన్ని ఎపిసోడ్లలో చూపించి షోకి భారీ హైప్ పెంచుకునేవారు. అలా సుధీర్ రష్మి ఉన్నారంటే ఖచ్చితంగా ఆ షో హిట్ అనేలా షో యాజమాన్యం సుధీర్ రష్మిలను వాడుకున్నారు. అయితే చాలా రోజుల నుంచి సుధీర్ బుల్లితెర మీద కనిపించడం లేదు. జబర్దస్త్ మానేసి వెండితెర మీదకి వెళ్ళిపోయాడు. ఆయన సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు, కాలింగ్ సహస్ర, 3 మంకీస్, వాంటెడ్, పండుగాడు, కోతలరాయుడు వంటి సినిమాల్లో నటించారు. అయితే సిల్వర్ స్క్రీన్పై సుధీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఆయన సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ బుల్లితెర బాట పట్టాడు. అలా సుడిగాలి సుధీర్ రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన ఈవెంట్లో కనిపించారు. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన ఈవెంట్లో మళ్లీ రష్మితో జత కలిసి హోస్ట్ చేశారు. దాంతో మళ్లీ సుధీర్ రష్మిలకు సంబంధించి రొమాన్స్ మొదలైంది అని ఈ షో చూసిన చాలా మంది ఫైర్ అవుతున్నారు. అంతేకాదు షోలో మాత్రం ఇద్దరి మధ్య ప్రేమ చూపిస్తారని, కానీ షో అయిపోయాక ఇద్దరు ఏదైనా ఇంటర్వ్యూకి వస్తే మా మధ్య అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటారు. అలా షోలో ఒక రకంగా, షో బయట ఒక రకంగా ఎందుకు చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇన్ని రోజులు సుధీర్ సైలెంట్ అయిపోయాడు. కానీ మళ్ళీ బుల్లితెర మీద సడన్గా ప్రత్యక్షం అవడంతో సుధీర్ రష్మిల జోడీ మళ్ళీ ట్రెండింగ్లో నిలిచింది. కానీ మరికొంతమంది మాత్రం ఈ జంట రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు. ఏదైతేనే సుధీర్ రష్మి నిజంగా పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి సుధీర్ రష్మిల లవ్ నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.